ఇంటి తలుపులు తట్టి అప్పులవాడు బెదిరిస్తున్నాడా? పరువు పోతుందేమోనని, బిడ్డల భవిష్యత్తు నాశనమైపోతుందని రాత్రిళ్ళు నిద్రపట్టక బాధపడుతున్నారా? దైవజనుడి ఇంట కూడా అప్పులవారి శోధన వచ్చింది. కానీ దేవుడు ఆ విధవరాలి ఇంట్లోనే ఒక అద్భుతమైన ఊటను తెరిచాడు. మీ అప్పుల సంఖ్యలు తెగిపోయే దైవిక మార్గాన్ని వాక్యం ద్వారా వినండి. ఈ రోజు దేవుని జీవము గల వాక్యంలో నుండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాల వరకు ఉన్న సత్యాలను మనం ధ్యానించబోతున్నాము. ముఖ్యంగా మొదటి వచనంలోని ఆ రోదనను గమనించండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తిపరుల కుటుంబాల్లో కూడా అప్పుల శోధనలు రావచ్చు. కానీ అప్పుతో నీ కథ ముగిసిపోదు. లోకం నీ ఆస్తులను, నీ బిడ్డలను లాక్కోవాలని చూస్తే పరలోకపు దేవుడు నీకున్న చిన్న వనరుతోనే మహా అద్భుతాన్ని సృష్టించబోతున్నాడు. ఈ వాక్యంలో చూసినట్లయితే ఆ విధవరాలి భర్త దేవుని యందు భయభక్తులు గల ప్రవక్త శిష్యుడు. అతడు జీవించినంత కాలం విశ్వాసంతోనే బ్రతికాడు. కానీ ఏదో అనుకోని పరిస్థితుల్లో అప్పు చేసి చనిపోయాడు. భర్తను కోల్పోయిన దుఃఖం ఒకవైపు, మరోవైపు కనికరం లేని రుణదాతల వేధింపులు. అప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళింది? దైవజనుడైన ఎలీషా పాదాల చెంతకు వచ్చి మొరపెట్టింది. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని సన్నిధికి వచ్చిన ఏ ఒక్కరూ ఎన్నడూ ఒట్టి చేతులతో వెనక్కి వెళ్లరు. ఆ స్త్రీ స్థితిని ఒకసారి చూడండి. తండ్రి లేని 2 చిన్న పిల్లలు, ఇంట్లో బియ్యపు గింజలేదు. అప్పు తీర్చకపోతే ఆ పిల్లలను బానిసలుగా పట్టుకొని పోతామని అప్పిచ్చిన వారు గుమ్మం ముందు నిలబడి గర్జిస్తున్నారు. ఒక తల్లికి తన బిడ్డలు బానిసలుగా పోతుంటే చూడటం కంటే ఘోరమైన నరకం మరొకటి ఉంటుందా? ఎలీషా ఆమెను అడిగాడు, నీ ఇంట ఏమున్నదో నాకు చెప్పుము. 2వ వచనం చూసినట్లయితే, అందుకామె, దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. మరేమీ లేదు, కేవలం ఒక చిన్న కుండలో కొద్దిపాటి నూనె మాత్రమే మిగిలింది. ఆమె దృష్టిలో అది పనికిరాని శూన్యత, సర్వస్వం అయిపోయిందనుకున్న నిస్సహాయ క్షణం అది. ఇక్కడ దైవజనుడిచ్చిన ఆజ్ఞను గమనించండి. 3వ వచనం చూసినట్లయితే, అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. 4వ వచనం చూసినట్లయితే, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె తలుపులు వేసింది. చేతిలో ఉన్న చిన్న కుండ నుండి నూనె పోయడం మొదలుపెట్టింది. మొదటి పాత్ర నిండింది, 2వది నిండింది, 10, 20, 50 తెచ్చిన ఖాళీ పాత్రలన్నీ నిండిపోయాయి. 6వ వచనం చూసినట్లయితే, పాత్రలన్నీ నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయాను. దేవుని అద్భుతం ఎక్కడ ఆగిందో తెలుసా? దేవుని శక్తి అయిపోలేదు, ఆమె తెచ్చిన పాత్రలు అయిపోయాయి కాబట్టి నూనె ఆగింది. 7వ వచనంలో, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. అప్పు తీరింది మాత్రమే కాదు, శేష జీవితమంతా జీవించడానికి సరిపడా సమృద్ధి దేవుడు ఆమె ఇంట్లోనే సృష్టించాడు. ఈ దినము ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, వ్యాపారంలో నష్టపోయి వడ్డీలు కట్టలేక బ్యాంకు నోటీసులకు భయపడుతూ రోజులు గడుపుతున్నావా? నీ దగ్గర ఏమీ మిగలలేదు, చేతిలో చిల్లి గవ్వలేదు అని నిరాశతో చేతులెత్తేసావా? అప్పుల బాధ చూడలేక బిడ్డలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనే దురాలోచన నీ మనస్సులోకి వస్తుందా? అయితే దేవుని వాక్కును విను. నీ దగ్గర ఉన్న ఆ కొద్దిపాటి నైపుణ్యాన్ని, ఆ చిన్న వ్యాపారాన్ని, నీకున్న ఆ కొంచెమునే దేవుని చేతిలో పెట్టు. ఆయన నీ తలుపులు మూసి రహస్యమందు అద్భుతం చేసి లోకం ఆశ్చర్యపోయేలా నీ అప్పులన్నిటినీ తీర్చబోతున్నాడు. నీ అప్పులు తీరుతాయి. నీవు జీవించడానికి సరిపడా ఆర్థిక సమృద్ధిని దేవుడు విడుదల చేస్తున్నాడు.
తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడవు, సర్వ సమృద్ధికి మూలమైన మా ప్రియ పరలోకపు తండ్రి, సారేపతు విధవరాలి పిండిని, ఎలీషా కాలపు విధవరాలి నూనెను అద్భుతంగా హెచ్చించిన దేవా, ఈ దినము ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కనికరించండి. అప్పుల ఊబిలో, ఆర్థిక ఇరుకుల్లో నలిగిపోతున్న వీరి గృహాల్లోకి నీ పరలోకపు సమృద్ధిని విడుదల చేయండి. రుణదాతల వేధింపుల నుండి, అప్పుల సంఖ్యల నుండి సంపూర్ణ విడుదల దయచేయండి. వీరి చేతి పనులను ఆశీర్వదించి కొరత స్థానంలో సమృద్ధిని నింపి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.